not only an acclaimed Kuchipudi dancer but also an amazing guru and choreographer. Popularly known as Satyam Sir, Vedantam Sachin Narasimha Shastri Sir is the founder of the Vedantam Kuchipudi Art Academy with over 1,000 performances to his credit. Sir learned dance under Kuchipudi Maestro Sri Vedantam Radheshyam Garu, Padma Bhushan Vempati Chinna Satyam Garu and Sri Vedantam Rataya Sarma Garu. He has left a lasting impression while playing the characters of Prahlada, Hiranyakashipa, Shiva, Brungishwara, Gadadhara, Annamaya, Krishna, among many others. Satya Narasimha Shastri Sir has also performed as Sutradhari in Bhama Kalapam and Madhavi to leave the audience mesmerized. Madhavi is a Bhama Kalapam. He has also choreographed various Tyagaraya and Annamacharya Kritis, Tillanas and Tarangams. Some of his Kuchipudi Yakshagnan ballads are Parvati Parinayam, Uttu Samharam and Sri Padmavati Venkateshwara Parinayam. హలో మనం చేసుకుంటున్న రాధాకృష్ణ సార్, విజయానందచారి గారిని, విజయలక్ష్మి గోకాకని, రవితేజ మాస్టర్ आशीर्वचन इव्वाలని మాస్టర్ గారిని కోరుతున్నాను. బాలార్క ప్రథమిందణీయ జటిలం భస్మాంగ రాగోజ్వలం శాంతన్నాద విరీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞై సరకాదిభిః పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయ ఉపాస్మహే హృదిముదా ఛయస్సరాయోగి. గురువులకే గురువు, జగద్గురువైనటువంటి ఆ శ్రీ గురు దత్తాత్రేయుల పాదపద్మములకు తొలుతగా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ గురు పౌర్ణమి సందర్భముగా ఈనాడు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వేదికల అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ
ప్రేక్షక మహాశైలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. చిరంజీవి రవి నా దగ్గర కొంతకాలం నాట్యాన్ని అభ్యసించి ఈనాడు ఇంతమంది పిల్లలకి విద్యను నేర్పి ఈ రంగం మీద ప్రదర్శించటం చాలా సంతోషంగా ఉంది. అతను ఇంకా ఇటువంటి విద్యార్థులను వేలాదిగా తయారు చేసి దేశ విదేశాల్లో మంచి ప్రదర్శనలు ఇచ్చి చక్కటి కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆశీర్వదిస్తున్నాను. తను ప్రతి సంవత్సరం ఈ గురు పౌర్ణమికి పిలుస్తూ ఉంటాడు. చూస్తూనే ఉన్నాను ఈ పిల్లల్ని. సంవత్సరానికి చక్కగా మెరుగవుతున్నారు. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేశారు. అందరికీ పేరు పేరున నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంకా చక్కగా నేర్చుకోండి. పిల్లలే కాకుండా పేరెంట్స్ ఇంత కష్టపడి పిల్లలను తయారు చేయించడానికి ఎంతో చేయూతనిచ్చి చక్కటి గురువుని ఎంచుకొని ఇలాంటి నృత్యాలు నేర్పిస్తున్నందుకు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తర్వాత నా అభ్యర్థన మన్నించి వచ్చినటువంటి రాధాకృష్ణ సార్ గారిని చిరు సత్కారం మన అకాడమీ తరఫున. రాధాకృష్ణ సార్, నిర్మలా మేడం గారు దాదాపు ఒక 15 సంవత్సరాలుగా నేను టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్న తర్వాత టీచ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 2011లో 12లో సో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఇక్కడికి వచ్చి చెప్పండి అని చెప్పారు. సో అలా మొదలైన మా ఈ రిలేషను ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తుంటాను. వాళ్ళు చేస్తున్న సేవలు, హిందూ సేవా సమితి అని ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు మీరు మేబీ గూగుల్లో బ్రౌజ్ చేస్తే మీకు చాలా విషయాలు దాని గురించి తెలుస్తూ ఉంటాయి. సో మా అకాడమీ తరఫున వారికి మేడం గారికి ఒక చిన్న చిరు సత్కారం మా గురువు గారు చేస్తుంది. ఆశీర్వచనం. సభని అలంకరించిన పెద్దలు, గురుతుల్యులు, అలాగే నాట్య రంగంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించుకున్న నాట్య గురువులు అందరికీ కూడా ఈరోజు ఒక శుభదినం. వాళ్ళని సత్కరించుకోవడం మీ అందరూ చేసుకున్న ఒక అదృష్టం. మీ యొక్క నాట్యాన్ని చూడటం మీ అందరం చేసుకున్న అదృష్టం. అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని మీరు కాపాడుతూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదములు. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అన్నది చాలా సంతోషం. ఎందుకంటే సనాతన ధర్మం మంది, అలాగే సంస్కృతి సంప్రదాయాలకి నిలమైన దేశం మంది.
మన విలువల్ని, మన దేశం యొక్క సంపదని కాపాడుకోవడం అన్నది మన యొక్క బాధ్యత. ఈ బాధ్యతని ప్రతి ఒక్కళ్ళు తమ భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్ళినప్పుడే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా విరసిల్లుతాయి. ఇప్పుడు వీళ్ళు పిల్లలు చేసిన డ్యాన్స్ మనం చూసాం. ఆ డ్యాన్స్ యొక్క నృత్యంలో వాళ్ళు మనం గమనిస్తుంది ఏంటంటే ఎంతో క్రమశిక్షణతో పాటు చాలా నిబద్ధత కనపడుతూ ఉంటుంది. అలాగే కంట్రోల్ ఏదైతే ఉందో వాళ్ళని దేన్నైనా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక కంట్రోల్లో పెట్టుకోవడం అన్నది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలు పళ్ళాల మీద డ్యాన్స్ చేశారు. అలాగే మనం చాలా కార్యక్రమాలు ఇవాళ చేయలేదు కానీ తల మీద దీపాలు పెట్టుకొని, చేతుల మీద దీపాలు పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఈ చేసినప్పుడు ఆ యొక్క ఏదైతే నృత్యం ఉందో, ఇప్పుడు ఆ నృత్యాన్ని ఒక మాట మనం సరదాగా అనుకుందాం, మైకేల్ జాక్సన్కి ఏమనంటే దాన్ని డామని కింద పడి ఉండేవాడు. కానీ మన పిల్లలు దాన్ని చేయగలుగుతున్నారు. అంటే అది యొక్క మన జీన్స్లో ఉన్న గొప్పతనం, భారతీయ సంప్రదాయంలో ఉన్న మన యొక్క సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. దాన్ని మనలో చాలా బలవంతులను చేసింది మనని. మనం చాలా బలవంతులం, శక్తివంతులం, మానసికంగా అన్ని రకాలుగా శక్తివంతులం. కాబట్టి ఏదైతే నియంత్రణ ఉందో ఆ నియంత్రణను పోగొట్టుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారిని చూసాం మనం. దానికన్నా మించిన మహమ్మారి మన చుట్టూ పొంచి ఉంది. అదేంటంటే మారక ద్రవ్యాలు, అంటే డ్రగ్స్. మీరు వింటూనే ఉంటుంటారు. అవి మన ఇంటి జోలికి రాకూడదు, మన పిల్లల జోలికి రాకూడదు. అవి మన జాతిని, మన యువతని బలహీనపరచకూడదు. ఇంత బలంగా ఉన్న జాతి మంది బలహీనపడకుండా ఉండాలంటే అలాంటి యొక్క ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటిని మీ పిల్లలకి దూరంగా ఉంచడం అనేది చాలా అవసరము. పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు, మీకు భగవంతుడి తర్వాత మీరు నమ్మదగిన వ్యక్తులు ఇద్దరు తల్లిదండ్రులు. వాళ్ళని వాళ్ళు ఏదైతే పెడతారో అవే తింటూ వాళ్ళు నడిపించిన పద్ధతిలో నడిచినప్పుడే ఇటువంటి అలవాట్లకి లోను కాకుండా ఉంటారు. అలాగే పెద్ద పిల్లలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ చుట్టూ జరుగుతున్న వాటిని గమనించుకుంటూ ఇటువంటి డ్రగ్స్కి అలవాటు పడకుండా మీరు చాలా బలవంతులుగా ఉండి నియంత్రణతో ముందుకు పోవాలన్నది నా యొక్క కోరిక. దీన్ని మీ అందరూ అంగీకరిస్తారా? అవసరమా కాదా? మన జాతికి, మన జాతి బలహీనపడటం అవసరమా? బలంగా ఉండటం అవసరమా? బలంగా ఉండటం అవసరం కదా. కాబట్టి పిల్లలందరూ మీ చుట్టుపక్కల ఇలాంటి వ్యవహారాలతో ఎవరన్నా మీ దగ్గరికి చేరినా కూడా వాళ్ళని గమనించుకుంటూ, అలాగే మీ తోటి స్నేహితురాళ్ళు ఎవరన్నా ఇలాంటి అలవాటు పడితే వాళ్ళని చైతన్యపరుస్తూ, వాళ్ళని జాగ్రత్త పరుస్తూ మనందరం చాలా క్రమశిక్షణగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు గురు పూర్ణిమ అంటే వాస్తవంగా వ్యాస పూర్ణిమ. వ్యాసుని జన్మదినాన్నే మనం గురు పూర్ణిమగా అనుకుంటూ ఉంటాము. వేదవ్యాసుల వారు విశ్వగురువు. ఆయన వేదాలను 4గా విభజించిన ఆయన, భారత భాగవతాలు రచించిన ఆయన, అష్టాదశ పురాణాలు రచించిన ఆయన చూపించిన మార్గంలోనే సనాతన ధర్మం నడుస్తూ ఉంది. వేదవ్యాసుల వారు చిరంజీవి. ఆయన అందరికీ కనపడకపోయినా ఇలాంటి గురువుల రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వీళ్ళంతా వేదవ్యాసుని రూపాలు. వీళ్ళంతా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క తపోబలం ఏదైతే ఉందో వీళ్ళందరి రూపంలో వచ్చి మీ అందరికీ శిక్షణ ఇస్తూ ఉంది. కాబట్టి వేదవ్యాసుని కూడా మనం ఒకసారి తలుచుకోవాలి. అలాగే మనం క్రమశిక్షణతో, చాలా నిబద్ధతతో, చాలా నియంత్రణతో తల్లిదండ్రులు, పిల్లలు కూడా ముందుకు సాగి భారత జాతిని చాలా బలమైన జాతిగా చేయాలన్నది నా కోరిక. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్. తర్వాత విద్యానందాచారి సార్ గారిని చిన్న సన్మానము. సార్ గురించి చెప్పాలి అంటే చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్లో ఎకనామిక్స్ టీచ్ చేసేవాళ్ళు. ఆ టైంలోనే చాలా ఇన్స్పిరేషనల్గా మాట్లాడుతుండేవాళ్ళు. అప్పటికి నాకు సార్ ఫోక్ డాన్స్ గురించి చెప్తుండేవాళ్ళు. బట్ మేము క్లాసికల్ డాన్స్ కాబట్టి ఉండేవాళ్ళు. బట్ ఆయన క్లాస్లో చెప్పే ప్రతి మాట ఇప్పటికీ నాకు చాలా గుర్తుగా ఉందన్నమాట. ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అన్నమాట, ఫ్యూచర్ గురించి ఇదంతా. సో అది నాకు దానికి గుర్తుగా ఈరోజు సార్కి ఒక చిరు కానుక సత్కారం మా అకాడమీ తరఫున మా గురువు గారు చెప్పింది.
కల్చరల్ ఫీల్డ్ నాకు బాగా ఇష్టం ఉంటుండే కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా కాస్త బోర్గా అనిపిస్తే ఒక చిన్న పాట పాడి వాళ్ళని ఎంతూసియాసం వైపు తీసుకెళ్ళేవాడిని. ఈ క్లాసులు ఎవరైనా చెప్తారు, ఏ లెక్చరర్ అయినా కూడా వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది చెప్తారు, కానీ సమాజక నడవడిక ఎట్లా ఉండాలి, సమాజంలో మన బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాల పట్ల నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. చాలామంది స్టూడెంట్స్కు చెప్పేవాడిని, కానీ దాంట్లో గుర్తుపెట్టుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అందులో అగ్రగామి మా మిత్రులు. ఓకే, చాలా హ్యాపీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఒక నా స్టూడెంట్ వందలాది వేలాది స్టూడెంట్స్ని తయారు చేసుకున్నారు. ఇక్కడ ఒక వారి గురువు, మా గురువు, అట్లా అంటే గురు పరంపర, తను గురు స్థానంలో ఉన్నాడు ఈనాడు. ఏదేమైనా కూడా చాలా శుభదినం. అందరూ కూడా గురువులు చెప్పినటువంటి మాట తప్పకుండా వినాలి. సామాజికమైనటువంటి బాధ్యతలు మన పైన ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి అంశం ఒక ఆట పాటనే కాదు, సమాజంలో ఏ విధంగా మనం మెలగాలి, తల్లిదండ్రులను ఏ విధంగా మనం గౌరవించుకోవాలి, సమాజంలోని పెద్దల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, ముఖ్యంగా గురువుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, అది ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత మా పేరు రవితేజ మాస్టర్ గారు, మాకు ఆప్తులు, సన్నిహితులు, గమన నిర్ణీతకర్తలుగా కూడా ఉంటారు. కొన్నిసార్లు చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తారు, ఎస్పెషల్ డాన్స్ విషయంలో కానీ లైఫ్ విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా చాలా బాగా నాకు గైడ్ చేస్తుంటారు. అందుకని నేను ఒక గురువుగానే భావిస్తూ ఉంటాను. సో వారికి మా అకాడమీ తరఫున ఆయన యాక్చువల్గా చాలా పేరుని డాన్స్ మన తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్నటువంటి క్లాసికల్ డాన్స్ పేరుని డాన్స్లో స్వయంగా గురువు గారైనటువంటి నటరాజ రామకృష్ణ మాస్టర్ గారి దగ్గర స్వయంగా శిష్యరికం చేసినటువంటి మాస్టర్ అయిన పేరుని నాట్యంలో ఎంతో ప్రతిభగా ఉన్నారు. సో వారిని మా అకాడమీ తరఫున ఒక చిరు సత్కారంతో, మన అకాడమీ తరఫున చిరు సత్కారం. నా సహోదరి అని చెప్పుకుంటాము మా అక్క విజయలక్ష్మి కోక. సో చాలా ఫేమస్ డాన్సరే కాకుండా నాకు చాలా సంవత్సరాల నుంచి దాదాపుగా 24 సంవత్సరాలుగా 2000 సంవత్సరంలో పరిచయము. అప్పటి నుంచి కూడా నాకు ఎంతగానో కాదు, అసలు నాకు డాన్స్ని నేను ప్రొఫెషన్ ఎంచుకోవడానికి కానీ డాన్స్ని నేను ప్రొఫెషన్గా తీసుకొని ప్రోగ్రామ్స్ చేసి టీచింగ్కి ఇదంతా నేర్పించింది మా గురువు గారు. అయితే నాకు మార్గదర్శకాలు చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలి అనేసి నేను ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్న సమయంలో తను నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి, అంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పటికి నాకు అర్హత లేకున్నా కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తూ నాకు ఫినాన్షియల్గా చాలా సపోర్ట్ చేసింది. సో నాకు ఎప్పుడూ ఆ విషయం తను చాలా ఫేమస్ డ్యాన్స్లో. సో అందుకోసమని ఆ కృతజ్ఞత భావం ఎప్పుడు ఇలా ఉండాలనేసి, అంతేకాకుండా నాకు చాలా సపోర్ట్ అకాడమీ విషయాల్లో కానీ తనే ఈ డ్రెస్లన్నీ డిజైన్ చేస్తుంది. నా క్లాసికల్ డ్రెస్లు అంటే తనే డిజైన్ చేస్తుంది. సో మా పేరెంట్స్ కూడా తెలుసు స్టిచ్చింగ్ అంటే మాట దగ్గర చేయించాలనే కాన్సెప్ట్ కూడా. సో మా అకాడమీ తరఫున కోకా విజయలక్ష్మి గారికి చిరు సత్కారం.
అలానే ఈనాటి ఈ ప్రోగ్రామ్కి నాకు ఆహార్యాన్ని అంటే మేకప్ అందించినటువంటి మేకప్ని అందించినటువంటి మురళీకృష్ణని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వారికి మా అకాడమీ తరఫున చిన్న సత్కారము. మురళీకృష్ణ అండ్ టీమ్ ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అందుబాటులో లేరనుకుంటాను. తర్వాత సో ఇంత ప్రోగ్రామ్ నేను చేయడానికి ముఖ్య కారణము మురళి వచ్చారు. ముందుగా నాకు ఈ అవకాశం నేను ఈ ప్రోగ్రాం తలపెట్టినప్పుడు నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యాను శిల్పారామం యాజమాన్యానికి. ఇలా నేను అంటే వాళ్ళకు తెలిసి ప్రతి సంవత్సరము చేస్తూనే ఉంటాను ప్రోగ్రాం అనేసి అనగానే నేను ఎప్పుడైతే వాళ్ళకు మెయిల్ చేశానో చేసిన తర్వాత వాళ్ళు నా అభ్యర్థనని మన్నించి మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకని ముందుగా నాకు ఈ ప్రెమిసెస్ ఇచ్చి ఎంత ఎంకరేజ్మెంట్. మీకు తెలిసిందో లేదు, ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే నాకు తెలిసి కొన్ని లక్షలతో కూడిన పని, రవీంద్ర భారతి లాంటిది ఏదైనా చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ కల్పించి మేమున్నామంటే ఆర్టిస్ట్ని ప్రతి ఒక్కరిని మేమనే కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి శిల్పారామం యాజమాన్యానికి, అలానే సుచరిత మేడంకి, శివయ్యకి, వాళ్ళందరికీ కూడా మా అకాడమీ తరఫున పేరులకు తెలియజేస్తున్నాము. వారు ఇప్పుడు కిషన్ రావు సార్కి, అలానే మిగతా ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాము. తర్వాత పిల్లలకి అలానే నేను చెప్పగానే మనం ఇలా ప్రోగ్రామ్ చేస్తాము అనగానే మేమున్నాం సార్ అనేసి రెడీగా ఉంటారు నా వెనకాలనే, మీరు పదండి మేము వస్తామన్నట్టుగా. అందుకని నేను 12 వస్తే వాళ్ళు 2 o'clock వస్తారన్నమాట. సో పేరెంట్స్ అందరికీ కూడా అకాడమీ తరఫున మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కళలన్నింటినీ కాబట్టి మేము కూడా అంతే ఉత్సాహంగా చేస్తున్నాము. అలానే నా స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా ఇందాకనే మా గురుగారు ప్రెస్ చేసినట్టుగా వీళ్ళు ఇంకా బాగా నేర్చుకొని నాకున్నంత వరకు నేను ఎంతగానో చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ చేస్తూ ఉంటాను, నేర్పిస్తుంటాను. అలానే వాళ్ళు నా సారథ్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్తూ మా గురుగారు బ్లెస్ చేసినట్టుగా మంచి ప్రదర్శన ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక్క మాట రవితేజ మాస్టర్ అలానే కోట విజయలక్ష్మి అంటారు, చెరొక మాట మాట్లాడతారు. ముందు రవితేజ మాస్టర్. గురు శిష్య పరంపరని ముందుకు తీసుకెళ్తున్న గురువు రవికి నా శుభాశిష్యులు. అట్లాగే గురువు లేకుండా శిష్యులు లేరు, అలాగే శిష్యులు లేకుండా గురువులు కూడా ఉండరు. రవి వాళ్ళ గురువుకి ఎంత పేరు తీసుకొస్తున్నారో సత్య మాస్టర్ గారి దగ్గర నేర్చుకుని మరి ఆయన పరంపరను ముందుకు ఎట్లా తీసుకెళ్తున్నారో అట్లాగే రవి మాస్టర్ గారి దగ్గర నేర్చుకునే మీరందరూ కూడా బాగా నేర్చుకుని విద్యను ముందుకు తీసుకుని వెళ్తూ 10 మందికి నేర్పి దాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ అట్లాగే పేరెంట్స్కి మా మనవి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ. గురు పరంపర అంటే మనకి గురువు విద్యని నేర్చుకునేటప్పుడు మనకు ఒక గురువు ఉంటారు, వాళ్ళు మనకి మార్గదర్శనం చేస్తారు. అయితే ఒక స్థితి దాటిన తర్వాత మన గురువులను చాలామంది మనం వదిలేసుకుంటూ వెళ్తూ ఉంటాం, చాలామంది గుర్తుపెట్టుకుంటాం. అయితే ఫైన్ ఆర్ట్స్లో ఉండే సంప్రదాయం ఏంటంటే గురుముఖత మనం ఈ కళలన్నీ నేర్చుకుంటాం. మిగిలిన అంటే స్కూల్లో మనకి టీచర్తో ఉండే రిలేషన్ కంటే కూడా ఈ ఫైన్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు మనకి ఆ పర్టికులర్గా నేర్చుకున్న టీచర్తో ఉండే అనుబంధం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను అందరికీ చెప్తుంటాను, దిస్ ఈస్ ద ఓన్లీ క్లాస్ వేర్ యూ కెన్ learn along with a LKG student and at the same time with a 10th class student. ఇలా 2 ఏజ్ గ్రూపులు, 10th క్లాసే కాదు ఇంకా పైన ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మన క్లాస్మేట్స్ అయ్యే ఒకే ఒక్క అవకాశం ఎక్కడైతే ఉంది అంటే అది డాన్స్ క్లాస్లోనే. నాట్ ఓన్లీ డాన్స్ క్లాస్, ఫైన్ ఆర్ట్స్ అన్నింటిలో కూడా. మన ఇప్పుడు కనుక మనం అంటే సపోజ్ ఇంజనీరింగ్లో కొంతమంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారు క్లాసెస్లో. ఆ ఇంజనీరింగ్ అమ్మాయికి పక్కనే ఒక ఎల్కేజీ స్టూడెంట్ క్లాస్మేట్గా ఉంటుంది. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. ఒక చైల్డ్హుడ్లో ఉన్న పిల్లల్ని చూడటం, వాళ్ళతో కలిసి నేర్చుకోవడం, అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఈ డాన్స్ క్లాస్లో ఏంటంటే ఆ కలివిడితనం, అందరితో మాట్లాడడం, ఆ స్టేజ్ ఫియర్స్ ఇట్లాంటివన్నీ పోగొట్టుకొని చక్కగా అందరితో కలిసే అవకాశం ఎక్కడైతే ఉంటుందంటే ఫైన్ ఆర్ట్స్ క్లాస్లో మాత్రమే. నేను అందరికీ చెప్తాను, ఇక్కడ ఒక్క చోటే మీరు అంత క్లోజ్గా మీ భాగ్యాన్ని కూడా మీరు చూసుకోవచ్చు అని. అదేవిధంగా గురువులు కూడా, మా గురువులందరూ కూడా ముఖ్యంగా రవి హీఈస్ వెరీ డెడికేటెడ్. వాళ్ళ గురువు గారు సత్యనరసింహ శాస్త్రి గారిని చాలా గుర్తుపెట్టుకుంటాడు. అదేవిధంగా తన గ్రోత్లో ఎవరైతే ఎదురయ్యారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకొని అందరితో మంచిగా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఓపిక్గా ఇంతమంది పిల్లల్ని ట్రైన్ చేయాలంటే ఇది చాలా పెద్ద అంటే ఎలా చెప్పాలి, ఒక సవాల్ అనుకోవాలి. ఎంత పేషెన్స్ ఉండాలి. ఒక చిన్న పాప మన దగ్గరకు వచ్చిందంటే దానికి ఏమి రాదు. స్టేజ్ మీదకి వచ్చేదాకా మనం ఎంత ఓపిక్గా సహనంతో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు వేదిక మీదకి రావడం ఒక ఎత్తైతే స్టేజ్ ఫియర్ అట్లాంటివన్నీ పక్కన పెట్టుకొని వాళ్ళకి ప్రదర్శన చేయాలంటే అది చాలా పెద్ద విషయం. అలాంటి స్థితికి పిల్లలందరినీ తీసుకురావాలంటే చాలా ఓపిక కావాలి. అలాంటి ఓపిక ఉన్న గురువు మీ అందరికి దొరికారు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రవి మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారు సత్యనరసింహ శాస్త్రి గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఎప్పుడైతే మనల్ని గుర్తుపెట్టుకొని పిలిచి మన దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉంటారో అప్పుడే కదా మనం నేర్పిన విద్యకి సార్థకం. అదేవిధంగా మనం నేర్పిన విద్య వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చాలామంది 10th క్లాస్ 9th క్లాస్ కాగానే ఎవరు కనపడట్లేదు పిల్లల క్లాసుల్లో. అలాంటి సమయంలో మనం నేర్పిన ఒక స్టూడెంట్ తను ఒక టీచర్గా ఉండి తను కూడా ఒక 100 మంది పిల్లల్ని తయారు చేస్తున్నారు అంటే అది గురువుకే కదా గర్వకారణం. ఈ సందర్భంగా వారి గురువు గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇంకా మరొక ముఖ్య విషయం, అందరూ కంటిన్యూ చేయండి డాన్స్ని. ఫైన్ ఆర్ట్స్లో ఉంటే అందరికీ డిసిప్లిన్ వస్తుంది. ముందు ఎలా మాట్లాడాలి, ఎలా పెద్దవాళ్ళని గౌరవించాలి, ఏ సందర్భంలో ఎలా మసులుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఫైన్ ఆర్ట్స్ క్లాసెస్లో నేర్పుతారు గురువులు. ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి విత్ అదర్స్, ఎల్డర్స్ తోటి, చిన్న వాళ్ళతోటి, అందరితోటి కూడా. ఎందుకంటే మనకి మామూలుగా స్కూల్స్లో మన తోటి వాళ్ళతోనే మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా మన పిల్లలు ఎటువంటి భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసే ఒక వెసులుబాటు ఈ క్లాసెస్లో ఉంటుంది. 10th అవ్వగానే లేదంటే ఈ ఐఐటి ఇట్లాంటి కోర్సెస్ వల్ల చాలామంది వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ నా స్టూడెంట్స్ చాలామంది ఈ పిలాని ఇట్లాంటి వాటికి వెళ్ళిన తర్వాత క్యాంపసెస్లో వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నారు. ఎందుకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి. సో ఇంత కష్టపడి వాళ్ళు 10th వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఏ ఫైన్ ఆర్ట్స్ పర్స్యూ చేయకుండా, ఎందుకంటే ఎల్కేజీ నుంచి ఐఐటి కోచింగ్లు ఇట్లాంటివి వచ్చేసినాయి కాబట్టి వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకున్న బాల్యాన్ని అంతా వాళ్ళు పోగొట్టుకొని నో స్పోర్ట్స్, నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా వాళ్ళు ఒక మెషిన్ లాగా తయారయ్యి వన్స్ కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఒక ఫ్రీ లైఫ్. ఇందాక సార్ చెప్పినట్లు ఈ డ్రగ్ అడిక్షన్స్ ఇట్లాంటివన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ దట్. ఒక్కసారి ఒక ఫ్రీడమ్ లైఫ్లోకి
క్యాలిక్యులేషన్స్ అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే తాళ జ్ఞానం ఇట్లాంటి అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు సిస్టమేటిక్గా డిసిప్లిన్ అన్నీ నేర్చుకుంటారు. సో ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీతో వాళ్ళు ముందుకెళ్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా సేఫ్టీ. మన పిల్లలు నెక్స్ట్ వెళ్ళి ఏం చేస్తారు ఏంటనేది కూడా భయం ఉండదు మనకి, ఎందుకంటే మనం అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు వాళ్ళ విషయంలో. కాబట్టి మరొకసారి మీ పేరెంట్స్ అందరికీ కూడా ఇలా ఒక ఫైన్ ఆర్ట్ పర్సూ చేయిస్తున్నందుకు మీ పిల్లల చేత అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ గురు పౌర్ణమి సందర్భంగా మన అందరం గురువులను తలుచుకునే ఒక సంప్రదాయం కూడా మన పిల్లలకు నేర్పినట్లు అవుతుంది, మనం నేర్చుకున్నట్లు అవుతుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రవికి అభినందనలు తెలుపుకుంటూ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ పిల్లలందరికీ నా ఆశీస్సులు. ధన్యవాదాలు. ఈరోజు నాకు యాంకరింగ్ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి నా స్టూడెంట్ రాజశేఖర్ చిరుగారుగా చాలా ఇష్టం. అదే చెప్పాను ఇందాక, 50 years old, స్టిల్ ఈజ్ ఇంట్రెస్ట్ టు లర్న్. నాకు ఎంత ఇష్టం అంటే ఆ అమ్మాయి ఎంత కష్టపడి నేర్చుకుంటుంది మాస్టర్, అంత కష్టం అనమాట. సో చాలా అంటే చాలా సో కాకపోతే కొన్ని కార్యాల వల్ల కర్ణాటక ఎక్కువ రాదు, బట్ స్టిల్ చాలా అంటే చాలా ఇష్టం డాన్స్. సో నాకు ఇలాంటి ప్రోగ్రాంలో చేతోడు బాగా సార్ నేనున్నాను సార్ అని వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ రాజశ్రీ. సో ఇందాక అన్నారే పేషెన్స్తో చెప్తాను అనేసి, ఆ పేషెన్స్ నేను మా గురుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో మా మాస్టర్ గారు కూడా ఎంత పేషెన్స్ అంటే ఎంత ఓపిక అంటే అంత ఓపిక 100 సార్లు అడిగినా చెప్తారనమాట. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ. Last but not the least, 2 minutes, parents and audience and maybe guests of today's evening, please. మా గురువుగారు వాళ్ళ గురువుగారి గురించి చెప్పారు, కానీ మా గురువుగారి గురించి మాకు ఎప్పుడు చెప్పడానికి స్కోపే ఇవ్వదు. పక్కన నుంచి లాగుతున్నారు చూడు సార్, వాళ్ళు ½ minute చెప్పేస్తారు. ఎక్కడైనా డాన్స్ నేర్చుకుంటాం ఓకే, కానీ డిసిప్లిన్ అనేది తన దగ్గర నుంచే నేర్చుకుంటాం. రోజు పూజ చేసి వాట్సాప్ స్టేటస్లో పెడతారు, నేను ఇంత డిసిప్లిన్గా మార్నింగ్ ఈ టైంకి పెట్టేస్తారు అని చెప్పేసి నేను ఐ స్టార్టెడ్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ by 6. సార్ కంటే నేను పూజ చేసి ముందు నేను స్టేటస్లో పెట్టాలి అని చెప్పేసి నేను పెట్టుకుంటాను. అంత కాంపిటేటివ్గా పెరిగింది. అండ్ దట్ 2 years ఐఎమ్ 49 years ఓన్లీ సార్. నెక్స్ట్ ఇయర్ చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మా ఫాదర్ ఆర్ట్స్ అంటే వద్దు అన్నారు, అకాడమిక్స్ అని. ఐఎమ్ an academic trainer, pan-India academic trainer. I travel all over India and train the teachers and the principals and go for auditing of different group of public schools and girls schools. Okay, so ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి డాన్స్ అనేది మ్యామ్ చెప్పినట్టుగా మేము డాన్స్ని ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఎలాగో అంటే మ్యాథ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్టెమ్ యాక్టివిటీస్. ఐఎమ్ స్టెమ్ ట్రైనర్. నేను డాన్స్ సైన్స్ నేర్పిస్తూ కూడా పాట్ గురించి కుండ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కుండ మీద కూడా డాన్స్ నేర్పించడం జరిగింది. అసలు ఎవరికి నేర్పిస్తారా నేర్పించారు, అక్కడే కూర్చున్నాం నేర్పించారు. సో పిల్లలు నేర్చుకుంటారు ఏంటంటే టీంతో పెర్ఫామ్ చేసినప్పుడు ఒక కోఆర్డినేషన్, టీమ్ వర్క్. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా రేపు మనకి అకాడమిక్ స్కిల్స్ 96% ఉండొచ్చు, 99% ఉండొచ్చు ఈ పిల్లలకి, కానీ రేపు ఒక ఎంప్లాయీగా వెళ్ళినప్పుడు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి అంటే టీమ్ స్కిల్స్ ఉండాలి, మల్టీ టాలెంటెడ్ ఉండాలి, ఇమోషనల్గా స్టాండర్డ్గా ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, వాల్యూస్ ఉండాలి, హౌ వి వర్క్, హౌ వి రిప్రజెంట్ అవర్, మనల్ని మనం ఎలా పోర్ట్రేట్ చేసుకోగలుగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యం పంక్చువాలిటీ. ఈరోజు నేను లేట్గా వచ్చాను, తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఒక రిథమ్ వస్తున్నప్పుడు దానికి మనం ఎలా కంట్రోల్ చేసుకుని, ఎలా పాట వింటూ తాళం వింటూ దానికి హ్యాండ్ మూమెంట్ ఇస్తాం, ముద్రాస్ ఇస్తాము, తర్వాత ఐ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, అండ్ దెన్ లిప్స్తో ఎక్స్ప్రెషన్ సింక్ అవ్వాలి, తర్వాత ఫీట్ అండ్ దెన్ పోస్టర్. నిల్చుని డాన్స్ చేస్తే సార్ కర్రీస్ వేస్తారు. సో వంగి డాన్స్ చేశారు, మీరు అందరూ చూసారా చూడలేదు, టోస్తో ఎలా చేశారో చూసారు కదా. ప్లేట్కి కరెక్ట్గా మూమెంట్ ఉంటుంది అంటే ఓకే. నౌ యూ కంపేర్ ద పెర్ఫార్మెన్సెస్ పెర్ఫార్మ్డ్ బై ద అదర్ non-professional people, they will be entirely different.
పంచువాలిటీ డిసిప్లిన్ అనేది మేము సార్ దగ్గరే నేర్చుకున్నాము. సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ చైల్డ్ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది డాన్స్తో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రవి గారి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు మేడము. ఆయన నిత్యము ఇచ్చే హారతి స్టేటస్ వస్తుంది కదా, ఆ హారతి స్టేటస్లో రేపటి నుంచి ఏడుకొండలవాడు కొత్తగా చేరబోతున్నారు. ఈ స్వామితో ఆయన్ని సత్కరించాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎవరున్నారు ఇక్కడ? డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు 5 చిన్న పిల్లలు రండి, వాళ్ళు ముందుకు రండి, ముందుకు రండి, అందరూ వచ్చేసేయండి, చిన్నారులు అందరూ ముందుకు రండి. మీ గురుగారికి నేను కాదు సన్మానం, ఈ చిన్నారులు చేస్తారు. రావాలి, 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరూ రావాలి. ఇక్కడ నేను ఒక విషయం గమనిస్తున్నాను, రవి గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. మహిళలకు విలువ ఇవ్వాలి బాగుంది, బాలికలకు విలువ ఇవ్వాలి బాగుంది, మరి ఇంత డామినేషన్ ఒక్క మగ పిల్లాడు కూడా లేడు అసలు డ్యాన్స్ చేసిన వాళ్ళలో. కాబట్టి మీ డ్యాన్స్ చేసిన పిల్లలు ఉన్నారు కదా, మీకంతా మీరు మీ తమ్ముళ్ళని అన్నల్ని అందరినీ తీసుకొచ్చి డ్యాన్స్ నేర్పించండి. మీ ఇంట్లో మగ పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పంపించండి డ్యాన్స్ నేర్చుకోవడానికి. వాళ్ళు వస్తేనే కదా ఇంకో రవి గారు తయారయ్యేది. మళ్ళీ భావితరాలకి పంపించాలి అంటే ఈ సందేశాన్ని మగపిల్లలు కూడా నేర్చుకోవాలి. అర్థమైందా? अभी 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 डाउन डाउन अभी डाउन डाउन ఇంకా పక్కగా రావాలి కొంచెం, లేదా పైకి ఎత్తండి, మీరు దేవుడిని పైకి ఎత్తండి. గోవిందా గోవింద.